నమస్తే, వెల్కమ్ టు హెల్ప్ లైన్. నిన్నటి ఆదివారం రోజున మనం చూసుకున్నట్లయితే బాలీవుడ్ యాక్టర్ అయినటువంటి సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. తను సక్సెస్లో ఉన్నాడు, ఎంతో సక్సెస్ని చూస్తూ వచ్చాడు. ఈ సమయంలో కూడా ఇంకా ఏం కారణాలు వచ్చాయి ఇంతలా సూసైడ్ చేసుకోవాల్సి వచ్చి తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే కేవలం సుశాంత్ మాత్రమే కాదు, మనం కూడా చూసుకున్నాం. మన టాలీవుడ్లో యాక్టర్ అయినటువంటి ఉదయ్ కిరణ్ కావచ్చు, అలాగే సీనియర్ యాక్టర్ అయినటువంటి రంగనాథ్ గారు కావచ్చు, సిల్క్ స్మిత, ప్రేమికుల రోజు హీరో కునాల్ సింగ్, ఇలా ఎంతోమంది సెలబ్రిటీస్ తమ యొక్క జీవితాన్ని అర్ధాంతరంగా ముగించారు. ఈ సంఘటనలన్నీ కూడా మనం ఎంతగానో భయాన్ని కలిగిస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే సెలబ్రిటీస్ ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళకే ఇలాంటి ఒక సందర్భం ఏర్పడుతుందంటే సామాన్యులు ఇంకెలా ఆలోచిస్తారు, వాళ్ళ సంగతి ఏంటనే మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒక సమస్య ఎదురైతే మనం దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోలేమా? దానికి ఆత్మహత్య శరణ్యమా? ఒక్క నిమిషం ఆగి మనం ఆలోచించుంటే ఆ ఆత్మహత్య నుంచి బయటపడే వాళ్ళమేమో కదా. ఇలా వీటి గురించి మనం ఈనాటి హెల్ప్ లైన్ కార్యక్రమంలో మాట్లాడుకుందాం. మరి దీని గురించి ప్రత్యేకంగా మనతో పాటు మాట్లాడడానికి సైకాలజిస్ట్ విశేష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, నిన్నటి రోజున జరిగిన సంఘటనకి మొత్తం అంటే దేశవ్యాప్తంగా కూడా అందరిలో కూడా ఒకరైనటువంటి రకరకాల ప్రశ్నలు కూడా ఏర్పడుతూ వచ్చాయి. అంటే ఇంత ఫామ్లో ఉన్న హీరో ఇప్పుడు సడన్గా ఎందుకు ఇలా చేసుకోవాల్సి వచ్చింది, ఇంత మంచి యాక్టర్ ఇలా చేసుకోవడం చాలా బాధాకరం అని కూడా చెప్తూ వస్తున్నారు. మరి ఇంకా ఏం కారణాలు ఉండొచ్చు ఆయన ఇలా చేసుకోవడానికి? అంటే బేసిక్గా మనకు మీడియా ద్వారా లభిస్తున్న సమాచారం మేరకు అతను గత 6 నెలలుగా డిప్రెషన్కి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. సో ఇది మనకు ఉన్న ప్రాథమికమైన సమాచారం. సో డిప్రెషన్లో ఉన్నప్పుడు సూయిసైడల్ థాట్స్ రావడం అనేది జరుగుతుంది. సివియర్ డిప్రెషన్ అయినప్పుడు దాంట్లో సూయిసైడల్ థాట్స్ వస్తుంటాయి. సో ప్రధానంగా డిప్రెషన్ కారణాలు తీసుకుంటే బయలాజికల్, సైకలాజికల్, సోషలాజికల్ మూడు రకాలైన కారణాలు ఉంటాయి. బయలాజికల్ రీజన్స్ అంటే మన బాడీలో ఉండే న్యూరో ట్రాన్స్మిటర్స్లో ఉండే మార్పుల వల్ల వచ్చే డిప్రెషన్. సైకలాజికల్ అంటే మన ఆలోచనలో ఆలోచించడం ఒక అంశం, మన జీవితంలో ఒక సంఘటన జరిగినప్పుడు దాన్ని మనం ఎలా తీసుకుంటాము, ఎలా అర్థం చేసుకుంటాము, దానికి ఎలా రియాక్ట్ అవుతాం సైకలాజికల్. సోషియలాజికల్ అంటే అతని జాబ్లో ఉండే హెచ్చుతగ్గులు కానివ్వండి, ప్రొఫెషన్లో ఉండే ఇబ్బందులు కానివ్వండి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ ఎవరు లేకపోవడము, లేకుంటే ఫ్రెండ్స్ గేలి చేయడము, ఇటువంటి రకరకాల కారణాలు సోషియలాజికల్. ఈ 3 రకాల కారణాల వల్ల కూడా డిప్రెషన్ వచ్చే అవకాశం ఉంది. ఒకటి అందులో డిప్రెషన్లో కూడా మైల్డ్ డిప్రెషను, మోడరేట్ డిప్రెషను, సివియర్ డిప్రెషన్, మూడు స్టేజెస్ ఉంటాయి. మళ్ళీ మైల్డ్ డిప్రెషన్ కూడా పెద్ద ప్రమాదకరం కాదు. సాధారణంగా చాలా మందికి మనకు మైల్డ్ డిప్రెషన్ వస్తుంది, ఏదో ఒక సందర్భంలో మైల్డ్ డిప్రెషన్ వస్తుంది. ఏదో ఒక మనకు ఫెయిల్యూర్ వచ్చినప్పుడు, ఒక లవ్ ఫెయిల్ అయినప్పుడు, ఒక జాబ్ పోయినప్పుడు, లేకుంటే ఇంట్లో ఎవరికైనా తీవ్రమైన అనారోగ్యం ఏర్పడినప్పుడు సో మైల్డ్ డిప్రెషన్ వస్తుంది. దానికి సాధ్యమైనంత వరకు ఎవరికి వాళ్ళుగానే బయటపడతారు మైల్డ్ డిప్రెషన్లో వచ్చి. సో మైల్డ్ డిప్రెషన్ దాటిన తర్వాత కొంతమంది మోడరేట్ డిప్రెషన్లోకి ఎంటర్ అయినప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రొఫెషనల్ హెల్ప్ అవసరం అవుతుంది. ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర కౌన్సిలింగ్ ద్వారా కొంత వాళ్ళ ఆలోచనను మార్చుకొని జీవితంలో ఉండే ఈ సవాళ్ళని ఎలా ఎదుర్కోవాలనే విషయం మీద కొంత వాళ్ళ స్ట్రాటజీస్ చేసుకొని ముందుకు వెళ్ళడం ఉంటుంది. సివియర్ డిప్రెషన్ ఖచ్చితంగా మెడికల్ ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది. సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన ట్యాబ్లెట్స్ వాడుతూ అట్ ది సేమ్ టైం క్లినికల్ సైకాలజీ దగ్గర కౌన్సిలింగ్ తీసుకుంటూ సో 2 కలిపి చేసుకుంటూ వెళ్తే కొంతవరకు వాళ్ళు దాని నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు డిప్రెషన్ అనేది ప్రపంచవ్యాప్తంగా మరణాలకి 2వ కారణం. మొదటి కారణం హార్ట్ అటాక్ అయితే 2వ కారణం డిప్రెషన్ అంత తీవ్రంగా ఉంది. ఇప్పుడు కనీసం సంవత్సరానికి 8 లక్షల మంది చనిపోతున్నారు ఓన్లీ డిప్రెషన్ వల్ల, డిప్రెషన్ వచ్చే సూసైడ్స్ వల్ల. సో మనం కంటికి కనిపించని శత్రువు డిప్రెషన్. అయితే ఇప్పుడు ఈ సుశాంత్ సింగ్ రాజ్పుత్ విషయంలో వచ్చేసరికి నాకున్న అవగాహన మేరకు అంటే మనకున్న సమాచారాన్ని బట్టి అయితే అతను 6 నెలలుగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. డైవోర్స్ అని విన్నాము. మదర్ దూరమైంది. మదర్ ఇప్పుడు 2002లోనో 2012లోనో చనిపోయారు. అయితే మదర్ పట్ల తనకు అనుబంధం ఎక్కువ ఉంది. పదే తన మదర్ని తలుచుకుంటూ పోస్టులు పెట్టడము, ట్వీట్లు చేయటము, ఎక్కడో తలుచుకోవటం. అంటే ఆ లాస్ అనేది అతను మర్చిపోలేకపోతున్నాడు, ఆ నిజాన్ని అతను అంగీకరించలేకపోతున్నాడు. సో అలాగే ఇంకో చోట చూశాను, ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ దిస్ మీడియోకర్ సక్సెస్. అంటే ఇక్కడ ఈ సెలబ్రిటీల విషయంలోకి వచ్చేసరికి సమస్య ఎక్కడ వస్తుంది అంటే నిజానికి మీతోనూ నాతోనూ సామాన్యుడితో పోల్చుకుంటే వాళ్ళు చాలా సక్సెస్ కింద లెక్క.
చాలా సక్సెస్ కింద లెక్క, చాలా కంఫర్టబుల్ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్నారు. కానీ వాళ్ళు పెట్టుకున్న స్టాండర్డ్స్ ఏంటండి అనేది ఇక్కడ క్రైటీరియా. ప్రతి ఒక్కరు వాళ్ళ స్టాండర్డ్స్ ప్రతి ఒక్కరికి ఒక స్టాండర్డ్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఒక మామూలు ఎంప్లాయీకి నెలకు ఒక 50,000 వస్తే చాలనుకుంటాడు. ఆ 50,000 తగ్గట్లుగా సర్దుబాటు చేసుకొని జీవితాన్ని హ్యాపీ గడిపేస్తూ ఉంటాడు. సో ఇంకో కొంచెం పైకి వెళ్ళిన వాళ్ళు 1,00,000 రూపాయలు వస్తే చాలనుకుంటాడు. వేరే ఈ సెలబ్రిటీస్కి వచ్చేసరికి ఒక స్టాండర్డ్స్కి అలవాటు పడిపోయి ఉంటారు, పెట్టుకొని ఉంటారు. లేకుంటే అది సక్సెస్ విషయంలో కానివ్వండి, ఫైనాన్షియల్ కానివ్వండి, సోషల్ లైఫ్లో కానివ్వండి ఉంటుందన్నమాట. సో సుశాంత్ గురించిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, సుశాంత్ని ఏ ఫంక్షన్స్కి పిలవడం లేదు, బాలీవుడ్ ఫంక్షన్స్కి అతన్ని ఎలిమినేట్ చేస్తున్నారు. సో అతను దాని గురించి బాధపడుతున్నాడు, నన్ను ఎవరు పిలవట్లేదని చెప్పేసి. సో ఇలాంటివి ఉన్నాయి. అలాగే మ్యారేజ్ ఫెయిల్ అని విన్నాను, అదొకటి ఉంది. సో ఇలా లైఫ్లో అతనికి ఒక సోషల్ ఎలియనేషన్ అన్ని రకాలుగా ప్రొఫెషనల్గా సక్సెస్ ఉంది, కానీ సోషల్ ఎలియనేషన్ ఉంది. సోషల్గా అతనికి క్లోజ్గా ఉండేవాళ్ళు, అతనితో మాట్లాడేవాళ్ళు ఎవరు లేకపోవడం అనేది ప్రధానమైన సమస్య ఉండొచ్చు. అట్ ది సేమ్ టైం గత 3 నెలలుగా లాక్డౌన్, ఎక్కడికి వెళ్ళేది లేదు. మామూలుగా షూటింగ్స్ అవి ఉంటే బహుశా అట్లీస్ట్ షూటింగ్కి వెళ్ళి ఉండేవాడు, కొంతమంది ఇంటరాక్ట్ అయ్యే సందర్భంలో కొంత వెంటిలేట్ అవుతుంది, మన లోపల పెయిన్ కూడా పోతుంది. వేరే 3 నెలల నుంచి ఇంట్లో ఉండటం వల్ల ఒంటరితనం మరింతగా అతన్ని ఆవహించి ఉండొచ్చు. ఈ నేపథ్యంలో డిప్రెషను, సూసైడల్ థాట్స్, లోన్లీనెస్, ఈ 3 కలిసి అతన్ని ఇక జీవితం మీద విరక్తి కలిగించి అతన్ని ఆత్మహత్య వైపు ప్రేరేపించి ఉండవచ్చు అనేది నా అంచనా. అండ్ రీసెంట్గానే ఇంకొక పోస్ట్ మనం చూసుకున్నట్లయితే తనే చెప్పాడు, నాకు యాక్టర్గా నాకు ఏ సినిమాలు లేకపోయినా ఏం లేకపోయినా పర్లేదు, నేను ఒక కెమెరా కొనుక్కుంటాను, అందులో నేనే హీరోగా ఉండి షార్ట్ ఫిల్మ్స్ అనేది చేసుకొని బతుకుతానని అందరి ముందు చెప్పిన తనే ఎందుకు ఇలా చేసుకున్నాడు? ఆప్షన్ తను పెట్టుకున్నాడు కదా ముందుగానే. ఇప్పుడు వీక్ మూమెంట్స్ అండి, ప్రతి మనిషికి లైఫ్లో కొన్ని వీక్ మూమెంట్స్ ఉంటాయి. నీకైనా నాకైనా ఎవరికైనా ఉంటాయి. ఆ వీక్ మూమెంట్లో మన భుజం తట్టేవాళ్ళు, మన బాధ వినేవాళ్ళు, మనల్ని ఓదార్చేవాళ్ళు ఎవరైనా ఉంటే దాంట్లోంచి బయటకు వచ్చేస్తాం. అది లేనప్పుడు, అటువంటి వాళ్ళు ఎవరు లేనప్పుడు ఆ వీక్ మూమెంట్లోనే ఇటువంటి చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది, ఇటువంటి దుర్ఘటనకు పాల్పడే అవకాశాలు ఉంటాయి. సార్, అయితే రీసెంట్గా తన మేనేజర్ ఎవరైతే ఉన్నారో తను కూడా సూసైడ్ చేసుకోవడం అనేది జరిగింది కదా, అదేమైనా అతని మీద ప్రభావం చూపింది అనుకోవచ్చా మనం? తెలియదండి మనకు వాళ్ళిద్దరి మధ్య ఎంత క్లోజ్నెస్ ఉందో మనకు తెలియదు. మేనేజర్తో క్లోజ్నెస్, మేనేజర్ మరణం వల్ల అతను సూసైడ్ అనుకోవడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే మేనేజర్తో ప్రొఫెషనల్ రిలేషన్షిప్పే ఉంటుంది. పర్సనల్ రిలేషన్షిప్ ఉన్న వాళ్ళు ఎవరైనా అటువంటి ఆత్మహత్య పాల్పడి ఉంటే దాని ఎఫెక్ట్ ఉంటుంది. కానీ ప్రొఫెషనల్ రిలేషన్షిప్ ఉన్న వాళ్ళు అలాంటి చేస్తే ఎవరు కూడా సూసైడ్కి పాల్పడరు. ప్రధానంగా నేను అనుకోవడం అతనికి ఈ లాక్డౌన్ దీనివల్ల ఏ పని చేయకపోవటము, ఒంటరితనము, డిప్రెషను ప్లస్ సూసైడల్ థాట్స్ మొత్తము కలిసి రావడం వల్ల దానికి పాల్పడాలని అనుకోవచ్చు మనకున్న సమాచారం మేరకు. వీఆర్ నాట్ we don't have any full information about his case. ఓకే. సో జనరల్గా లైఫ్ అంటేనే కష్టం, సుఖం, ఎన్నో సిచ్యువేషన్స్ వస్తాయి. బాధలో కూడా పీక్స్కి వెళ్తాము, హ్యాపీనెస్లో కూడా పీక్స్కి వెళ్తాము. ఇదంతా కూడా అందరికీ జరిగేదే కదా. ఈ మైండ్ సెట్ని మనం ఎందుకు అలవర్చుకోలేకపోతున్నాం, అంటే మన మైండ్కి ఎందుకు సర్ది చెప్పుకోలేకపోతున్నాం? అంటే బేసిక్గా ప్రతి మనిషికి లైఫ్కి ఒక ఫిలాసఫీ ఉండాలండి. ఫిలాసఫీ ఉండాలి, ఉంటుంది కూడా యూజువల్గా. సో లైఫ్ అంటే నాకేంటి, వాట్ ఈజ్ లైఫ్ మీన్స్ టు మీ అనేది ఒక ఫస్ట్ క్రైటీరియా. కొంతమంది ఏమనుకుంటారు లైఫ్ అంటే సక్సెస్ సాధించడం, మనం అనుకున్న సక్సెస్ సాధించి 10 మందిలో పేరు సంపాదించడము, డబ్బులు సంపాదించడము, బిల్డింగ్ కట్టుకోవడము, కారు కొనుక్కోవడము, దిస్ ఈజ్ లైఫ్, దిస్ ఈజ్ అచీవ్మెంట్ అనుకుంటారు. ఇది ఒక కేటగిరీ. కొంతమంది ఏమనుకుంటారు లైఫ్ అంటే మనకున్న దాంట్లో సర్దుబాటు చేసుకొని తృప్తిగా ప్రశాంతంగా బతికేద్దాం. ఓకే, ఇది కొంతమంది అనుకుంటారు. కొంతమంది తిట్టుకుంటున్నాం, కొట్టుకుంటున్నాం, కాలం గడిపేస్తూ ఉంటారు. సో మన ఫిలాసఫీ ఏంటనేది ఇంపార్టెంట్. లైఫ్ మనం ఎలా చూస్తాము. ఇప్పుడు సక్సెస్ కావాలనుకునే వాళ్ళు, సక్సెస్ ఖచ్చితంగా కావాలనుకునే ఏదంటే వాళ్ళు ఒక పారామీటర్ పెట్టుకుంటారు. ఆ బెంచ్ మార్క్ ఎప్పుడైతే తక్కువలో ఉంటామో దే ఫీల్ దే ఆర్ ఫెయిల్, క్యాపబుల్ కాదు, నేను ఫెయిల్ అయ్యాను లైఫ్లో అని ఒక ఫీల్ అయ్యి అప్పుడు వాళ్ళు అవకాశం ఉంది. అలా కాకుండా నేనైతే ఏం చెప్తానంటే జీవితానికి అర్థం, పరమార్థం జీవించటం మాత్రమే. బ్రతికుండాలి ఫస్ట్. నువ్వు ఒక ప్రాణిగా బ్రతకడమే క్రైటీరియా ఫస్ట్. దట్ ఈస్ ది గోల్ ఆఫ్ ఎనీ బీయింగ్, ఎనీ క్రియేచర్.
మనిషిగా కొన్ని లక్ష్యాలు మీరు పెట్టుకోవచ్చు. ఆ లక్ష్యాలు చేరుకోనంత మాత్రాన చనిపోవాల్సిన అవసరం లేదు. ఆ లక్ష్యాలు చేరుకోకపోతే మనకు బాధ కలుగుతుంది, నేను ఒప్పుకుంటాను. బాధ కలుగుతుంది, డిప్రెషన్ వస్తుంది, సో కొంత వెనకడుగు వేస్తాము, ఇబ్బంది కలుగుతుంది. కానీ చనిపోవాల్సిన అవసరం లేదు. అయితే మీరు జడ్జిమెంట్ చేస్తారు, వాళ్ళ బాధ మీకేం తెలుసుటువంటివన్నీ ఉంటాయి. నిజమే, ఐ డూ అగ్రీ. సైకాలజిస్ట్ ఐ నో దట్ ద పెయిన్ ఆఫ్ సైకలాజికల్ పెయిన్ ఎట్లా ఉంటుందో నాకు తెలుసు. కానీ లైఫ్ ఫిలాసఫీ ఎప్పుడైతే బతకటమే నీ జీవితాశయం అని ఉంటుందో అప్పుడు సూసైడ్ గురించి ఆలోచించడం. ఓకే. కానీ లైఫ్ ఫిలాసఫీ ఎప్పుడైతే సక్సెస్ అయిన లైఫ్ ఫిలాసఫీ అంటావో ఒకటే ఫిక్స్ చేసుకుని అప్పుడేమవుతుంది, సక్సెస్ రాకపోతే హీ విల్ థింక్ అబౌట్ ది సూసైడ్. ఓకే. సో అందువల్ల లైఫ్కి మన లైఫ్ వాట్ ఈజ్ ఫిలాసఫీ ఆఫ్ మై లైఫ్ అనేది ఎవరికొళ్ళు చెక్ చేసుకోవాలి. ఒక మంచి ఫిలాసఫీని మనం తీసుకుంటే మనం హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయొచ్చు. ఓకే. సో సెలబ్రిటీస్లో ఎక్కువగా మనం ఈ మధ్య కాలంలో చూస్తూ వస్తున్నాం కదా, అంటే వాళ్ళ సెలబ్రిటీలు అని చెప్పి సమాజంలో ఒక పేరు అది వాటిలో కూరుకుపోవడం వల్లే వాళ్ళు ఇలా చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందంటారా? అదే ఇప్పుడు ఇందాక చెప్పారా, బయోలాజికల్, సైకలాజికల్, సోషలాజికల్. ఎప్పుడైతే నీకు సోషల్ స్టేటస్కి నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తావో, ఇప్పుడు సెలబ్రిటీ అంటే ఏంటి, వాళ్ళకి సోషల్ స్టేటస్ ఉంటుంది. ఇప్పుడు మన కాఫీ డే సిద్ధార్థ్ కానివ్వండి, ఉదయ్ కిరణ్ కానివ్వండి, లేకుంటే రంగనాథ్ గారు కానివ్వండి, ఇంకా కొంతమంది ఉన్నారు కదా, వీళ్ళేంటి ఒక స్టేటస్ అనుభవిస్తూ ఉంటారు. ఆ స్టేటస్కి ఎప్పుడైతే విఘాతం కలుసుకుంటుందో, ఇప్పుడు నిజానికి కాఫీ డే సిద్ధార్థ్ చనిపోయే రోజుకి అతని అప్పులకి అతని ఆస్తులు ఎక్కువ ఉన్నాయి. ఓకే. కానీ చేసుకోవాల్సి వచ్చింది, పరువు పోతుంది. మెయిన్ ఇక్కడ డబ్బు కాదు, ఫైనాన్షియల్ కాదు, పరువు, సోషల్ స్టేటస్, సోషల్ నీకు అది దెబ్బతింటుంది. ఉదయకిరణ్ కూడా అంతే కదా, ఉదయకిరణ్ సినిమాలు లేవు, సినిమాలు లేకపోతే ఏమవుతుంది, ఈరోజు సినిమాలు లేకపోతే చాలామంది టీవీలకు షిఫ్ట్ అయిపోతున్నారు. టీవీలు షిఫ్ట్ అయిపోయి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు ప్రశాంతంగా. సినిమా హీరోలతో సమానంగా సంపాదించుకునే లైఫ్ లీడ్ చాలామంది ఉన్నారు. కానీ సోషల్ స్టేటస్ ఎప్పుడైతే దానికి ఇంపార్టెన్స్ ఇస్తారో, ఈ సెలబ్రిటీస్కి వచ్చే సమస్య ఏంటంటే వాళ్ళు ఆ గ్లామర్ లైఫ్ ఉంటుంది, ఒక సోషల్ స్టేటస్ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా ఒక జనాలు తంచుతూ రెస్పెక్ట్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ దూరమైనప్పుడు వాటిని తట్టుకునే శక్తి ఉండాలి. మానసికంగా స్ట్రాంగ్గా ఉన్నవాడు తట్టుకుంటాడు, స్ట్రాంగ్గా లేని వ్యక్తి సూసైడ్ చేసుకుంటాడు. ఓకే. ఇప్పుడు ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నారు అని చెప్పి మనం చూసాం కదా, ఈ ట్రీట్మెంట్ తీసుకుంటున్న స్టేజ్లో కూడా ఎందుకు, అంటే ట్రీట్మెంట్కి వెళ్లకుండా వాళ్ళలో వాళ్ళు డిప్రెస్ అయిపోయి ఒక స్టేజ్కి వెళ్ళిపోతే మనం ఏం చేయలేం సార్. బట్ 6 months నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్న పర్సన్ని కూడా మనం ఎందుకు కాపాడుకోలేకపోయాం? అది ఇక్కడ అదేనండి, నా డౌట్ ఏంటంటే అతను 6 months నుంచి ఈజ్ అండర్ ది ట్రీట్మెంట్ ఫర్ డిప్రెషన్. కానీ గత 3 నెలల నుంచి మనకు లాక్డౌన్ ఉంది కదా, అంటే ట్రీట్మెంట్కి అతను వెళ్ళలేడు. ఖచ్చితంగా ట్యాబ్లెట్స్ వాడుతూ ఉండుంటాడు. ట్యాబ్లెట్స్ అంటే తెప్పించుకోవచ్చు, తన డ్రైవర్తో తెప్పించుకుంటాడు, వాడుతూ ఉంటారు. కానీ ఐ థింక్ హీ కుడెంట్ హ్యావ్ సైకలాజికల్ కౌన్సిలింగ్ ఉండదు అతనికి బహుశా. వీటన్నింటికి మించి ఒంటరితనం, 3 నెలల నుంచి ఒంటరిగా ఉండొచ్చు బహుశా. ఎందుకంటే షూటింగ్లు లేవు, బయటకు వెళ్ళే పని లేదు, పెద్దగా ఫ్రెండ్స్ లేరు, ఫ్యామిలీ లేదు, సింగిల్గా ఉంటున్నాడు అతను. సో ఇవన్నీ కూడా ఒంటరితనం అనేది చాలా భయంకరమైనది కొందరికి. కానీ కొంతమంది ఒంటరితనంలోనే చాలా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ సాలిట్యూడ్. ఒంటరితనాన్ని ఇష్టపడటం సాలిట్యూడ్. ఒంటరితనంలో బాధగా మారితే అది లోన్లీనెస్. ఓకే. కొంతమంది ఒంటరితనాన్ని ఇష్టపడతారు, ఇష్టపడి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయి ఒక 4 రోజులు ప్రశాంతంగా అడవుల్లోనే ఎక్కడో గడిపొస్తారు. దే వాంట్ దట్ స్పేస్, దే వాంట్ టు ఎంజాయ్ దట్ స్పేస్, ద పర్సనల్ స్పేస్. అప్పుడు ఇబ్బంది ఉండదు, అటువంటి వాళ్ళకి ఇబ్బంది. ఇది మళ్ళీ ఇక్కడ మీరు సైకలాజికల్గా నేను ఎలాంటి వ్యక్తిని అనేది, నేను ఒంటరితనాన్ని ఇష్టపడతాను పర్సనల్గా. నాకు ఒంటరిగా ఉంటే సంవత్సరాలు ఉంటాను. సంవత్సరంలో వదిలిపెట్టినా కానివ్వండి, మంచి బుక్స్, నా ల్యాప్టాప్ నాకు ఉంటే నేను 1 year అయినా గడిపేస్తాను. ఎందుకంటే నాకు బుక్స్ ఉంటే బుక్స్ చదువుకుంటూ ఉంటాను, లేదా ల్యాప్టాప్ ఏదో రాసుకుంటూ ఉంటాము, వీడియోస్ చూసుకుంటూ ఉంటాము, నా టైం పాస్ అయిపోతుంది. వేరాజ్ ఇఫ్ ఐఎమ్ ఏ సోషల్ బీయింగ్, if I want social respect, if I want popularity, if I want celebrity status, I couldn't stand with this loneliness. నాకు అది జనంలో తిరగడం, జనంతో ఉండడం అలవాటు. ఒంటరిగా ఉంటూ చాలా
భయంకరంగా ఉంటుంది అసలు. అది శిక్షలాగా ఉంటుంది. ఓకే. నేను దాన్ని జైలు శిక్షలాగా ఫీల్ అవుతా, జైలు శిక్షలాగా ఫీల్ అవుతా. అప్పుడు ఇటువంటి తీవ్ర నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంటుంది. ఓకే. సో నార్మల్ పీపుల్ ఏమనుకుంటారంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు అంత పెద్ద సెలబ్రిటీస్, అంత స్టేటస్ అంతా చూశారు వాళ్ళు ఇలా అనుకుంటున్నారు. సో నార్మల్ పీపుల్ కూడా మనం చూస్తూ ఉంటాం. అండ్ రీసెంట్గా చూసుకుంటే మనకి ఇంటర్ ఎగ్జామినేషన్స్ కూడా అయ్యాయి. సో స్టూడెంట్స్కి మార్క్స్ అనేవి కూడా రివీల్ అయ్యాయి కదా. ఆ తర్వాత కూడా స్టూడెంట్స్లో కూడా చాలామంది కూడా సూసైడ్ చేసుకున్నదని మనం చూసాం, వార్తల్లో విన్నాం. సో స్టూడెంట్స్ చిన్న చిన్న విషయాలు అవి. సో అంటే అక్కడితో వాళ్ళ లైఫ్ ఎండ్ అయిపోయినట్టు కాదు, ఆ మార్క్సే వాళ్ళ లైఫ్ కాదు. సో వాళ్ళు ఎందుకు ఇంతలా ఇలా చేసుకోవాల్సిన అవసరం వచ్చిందంటారు? అంటే ఏమవుతుందంటే అండి, ఫస్ట్ పాయింట్ స్టూడెంట్స్కి ఇప్పుడు సింపుల్ చెప్తానండి, సక్సెస్కి కొలమానం ఏంటి అనేది పెద్ద ప్రశ్న. ఇప్పుడు 10th క్లాస్ స్టూడెంట్కి 10th క్లాస్ పాస్ కావడం సక్సెస్, ఇంటర్మీడియట్ స్టూడెంట్కి ఇంటర్మీడియట్ పాస్ కావడం సక్సెస్, ఇంటర్మీడియట్ పాస్ అయినడికి ఎంసెట్లో ర్యాంక్ సంపాదించడం సక్సెస్, ఎంసెట్లో ర్యాంక్ సంపాదించి ఇంజనీరింగ్ పూర్తి చేయడం సక్సెస్, ఇంజనీరింగ్ పూర్తి చేసినడికి ఎంఎన్సీలో జాబ్ సంపాదించడం సక్సెస్, ఎంఎన్సీలో జాబ్ సంపాదించడానికి అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం సక్సెస్, పెళ్లి చేసుకున్న తర్వాత ఒక ఫ్లాట్ కొనుక్కోవడం సక్సెస్, ఫ్లాట్ కొనుక్కున్న తర్వాత కారు కొనుక్కోవడం సక్సెస్, సో తర్వాత ప్రమోషన్ సంపాదించడం సక్సెస్. అంటే నీకు వయసుతో పాటు సక్సెస్ డెఫినేషన్ మారిపోతూ ఉంటుంది. ఓకే. సో ఆ స్టెప్ లో వాళ్ళు అదే సక్సెస్ అనుకుంటారు, అది సక్సెస్ అనుకుంటారు. అలాగే ప్రొఫెషన్తో పాటు కూడా సక్సెస్ డెఫినేషన్ మారిపోతూ ఉంటుంది. వ్యక్తికి ప్రొఫెషన్కి సక్సెస్ అనే డెఫినేషన్ మారిపోతూ ఉంటుంది. అయితే ఒక 10th క్లాస్ పిల్లవాడికి లేక ఇంటర్మీడియట్ పిల్లవాడికి అతిపెద్ద సక్సెస్ ఏంటి? తన ఎగ్జామినేషన్ పాస్ కావడం. అది పాస్ కాలేనప్పుడు అది ఫెయిల్యూర్ అని ఫీల్ అవుతాడు కదా. కానీ ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ సూసైడ్ చేసుకోవడానికి కారణము నేనైతే ఫెయిల్యూర్ అని అనుకోను. నా అంచనా మేరకు లేకపోతే నా పరిశీలన మేరకు అయితే చాలామంది స్టూడెంట్స్ యొక్క సూసైడ్ కారణం పేరెంటల్ ప్రెషర్, పేరెంటల్ ఎక్స్పెక్టేషన్స్, వాటిని రీచ్ అవ్వలేక, హ్యూమిలియేషన్, పేరెంట్ల యొక్క ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేక, పేరెంటల్ ప్రెషర్ తట్టుకోలేక, లేకపోతే పీర్ ప్రెషర్ కూడా కావచ్చు, అంటే సొసైటీ ప్రెషర్ తట్టుకోలేక, ఇక నన్ను చిన్న చూపు చూస్తారు, నన్ను రిజెక్ట్ చేస్తారు, నన్ను పనికి మాలినవాడిగా ట్రీట్ చేస్తారు, ఇక ఎంతకంటే జీవితం వేస్ట్ అనుకొని ఆ తీవ్ర నిర్ణయం తీసుకుంటారు. కానీ విద్యార్థులు కానివ్వండి, మరొకరు ఏమైనా కానీ మనం గుర్తించాల్సింది ఏంటంటే దెర్ ఈజ్ నో ఫెయిల్యూర్, ఓన్లీ ఫీడ్బ్యాక్. అంటే మనము ఒక పని చేసినప్పుడు ఆ పనికి మనం ఆశించిన ఫలితం వస్తే మనం సక్సెస్ అంటున్నాము, ఆశించిన ఫలితం రాకపోతే ఫెయిల్యూర్ అంటున్నాం. అంతే కదా. ఒక ఎగ్జామ్ రాస్తే మనకు అనుకున్న మార్కులు వస్తే సక్సెస్, అనుకున్న మార్కులు రాకపోతే ఫెయిల్యూర్ కదా అనేది మనం అనుకుంటున్నాం. అయితే అది ఫెయిల్యూర్ కాదు, అది నువ్వు అనుసరించిన స్ట్రాటజీ అయితే ఉందో, ఫాలోయింగ్ స్ట్రాటజీ ప్రకారం ఈ స్ట్రాటజీ ప్రకారం నువ్వు పనిచేస్తే నీకు ఇన్ని మార్కులు వస్తాయని చెప్తుంది. అప్పుడు ఏం చేయాలి? మనము స్ట్రాటజీ మార్చాలి. స్ట్రాటజీ మార్చుకుంటే ఇంకొన్ని మార్కులు పెరగవచ్చు, పూర్తి ఇంకా ఎక్కువ డబుల్ నెంబర్ మార్క్స్ రావచ్చు మనకు. సో కాబట్టి ఫెయిల్యూర్ అనే పదానికి తావులేదు నిజానికి జీవితంలో. ఎవ్రీథింగ్ ఈజ్ ఫీడ్బ్యాక్ అనే విషయాన్ని చిన్నప్పటి నుంచి పిల్లలకు నేర్పిస్తే, ఆ లైఫ్ ఫిలాసఫీని వాళ్ళకి అలవాటు చేస్తే, వాళ్ళు ఎప్పుడు కూడా ఏ పిల్లవాడు కూడా సూసైడ్ చేసుకోడు. అసలు ఫెయిల్యూర్ లేదు, అసలు ఫెయిల్యూర్ అనేది లేదు, అసలు ఫీడ్బ్యాక్ అది. నాకు నేను రోజుకి 2 గంటలు చదివితే నాకు 40 మార్కులు వచ్చినాయి. ఓకే, కాబట్టి అది నా ఫీడ్బ్యాక్. నేను 40 మార్కులు నేను హ్యాపీగా లేను, నేను సాటిస్ఫై కావట్లేదు, నాకు 60 మార్కులు కావాలి. ఏం చేయాలి అప్పుడు? నేను నా స్ట్రాటజీ మార్చుకోవాలి. రైట్. సో ఇది పిల్లలకు నేర్పించాలి. అయితే ప్రస్తుతం ఏమైంది, మన ఎడ్యుకేషన్ సిస్టంలో పిల్లలకి అన్నీ చెప్పేవాళ్ళు ఎవరు లేరండి. ఫస్ట్ పాయింట్, స్కూల్స్ కానివ్వండి, కాలేజీలు కానివ్వండి మెకానికల్గా తయారైపోయినాయి, మెషిన్స్ లాగా తయారైపోయినాయి. ప్లస్ సైకలాజికల్గా బర్డెన్ పెరిగిపోయింది, ఫిజికల్గానేమో ఎలాంటి యాక్టివిటీ లేకుండా పోయింది. పిల్లలకి ఎలాంటి గేమ్స్ ఏం లేవు, ఇంటికే పరిమితం అవటం, పబ్జీ లాంటి వీడియో గేమ్లు ఆడుతున్నారు కానీ ఫిజికల్ స్ట్రెంగ్త్ లేదు. సో ఇవన్నీ రకరకాల కారణాల వల్ల పిల్లలు అలా అన్నారు. సార్, స్కూల్ స్టేజ్ ఒక 10th ఇంటర్ అంటే టీనేజ్, ఆ టైంలో వాళ్ళకి పూర్తిగా లైఫ్ అంటే ఏంటి, అసలు మనం ఎలా ఆలోచించాలి, ఏది ఫెయిల్యూర్ ఏది సక్సెస్ అని వాళ్ళ డెసిషన్ కరెక్ట్గా తీసుకొని సిచ్యువేషన్ కూడా కదా. సో స్కూలింగ్ టైం నుంచే ఇప్పుడు ఇన్ని పీరియడ్స్ ఉంటాయి, ఇన్ని క్లాసెస్ ఉంటాయి, సైకలాజికల్గా ఎందుకు ఒక పీరియడ్ పెట్టి వాళ్ళకి చెప్పాలి అని ఆ రకంగా ఎందుకు ముందుకెళ్ళట్లేదు అనుకోవచ్చు.
అంటే ఇప్పుడు మనం ఎక్కువగా నేను మీకు చెప్తానండి. ఐ థింక్ 98లోనో 2000లో నీరదారెడ్డి కమిటీని ఒకటి వేశారు. అప్పుడు సూసైడ్ విపరీతంగా జరిగినాయి. సో ఇంటర్మీడియట్ కాలేజీల్లో, కార్పొరేట్ కాలేజీల్లో సూసైడ్ విపరీతంగా జరిగినాయి. జరిగినప్పుడు నీరదారెడ్డి అని కమిటీ వేశారు. ఆ కమిటీ ఏం ప్రిఫర్ చేసిందంటే 500 మంది ఉన్న ప్రతి కాలేజీలోనూ ఒక సైకాలజిస్ట్ని అపాయింట్ చేయాలి అని ఒక జీవో వచ్చింది. ప్రతి కాలేజ్, అది గవర్నమెంట్ కాలేజ్, ప్రైవేట్ కాలేజ్, ఏ కాలేజ్ అయినా కానీ 500 మెంబర్స్కి ఒక సైకాలజిస్ట్ ఉండాలి. ఖచ్చితంగా ప్రతి కాలేజ్ సైకాలజిస్ట్ ఉండాలి. ఒక జీవో వచ్చింది. సో జీవో వచ్చినప్పుడు కొన్ని కార్పొరేట్ కాలేజ్ సైకాలజిస్ట్ని అపాయింట్ చేశాయి. నేను కూడా ఒక కాలేజీకి ఇంటర్వ్యూకి వెళ్ళాను. నాకైతే వాళ్ళు ఇచ్చిన శాలరీ నాకు నచ్చలేదు కాబట్టి వేరే నా ఫ్రెండ్ ఒక జాయిన్ అయ్యాడు, నా జూనియర్ ఒక అతను. సో ఒక 2-3 నెలలతో అతను బయటకు వచ్చాడు. ఏంటి బయటకు వచ్చాడంటే, సార్ వాడు సైకాలజిస్ట్ అని తీసుకున్నాడు సార్ నన్ను, నాతో క్లర్క్ జాబ్ చేపిస్తున్నాడు. సో అటెండెన్స్ తీసుకోవడము, పిల్లలు రాకపోతే ఎందుకు రాలేదని మాట్లాడడము, ఇది తప్ప వేరే ఏం లేదు. మనం చేసే కౌన్సిలింగ్ అనేది లేదు అక్కడ. మనతో క్లర్క్ జాబ్ చేపిస్తున్నాడు. దానికోసం ఎందుకు సార్ ఆ ఉద్యోగం, నేను బయటకు వచ్చానని చెప్తున్నాడు. సో జీవోస్ ఆర్ దేర్, జీవోస్ ఉన్నాయి, సైకాలజిస్ట్ అనేది. ఇంకా చెప్పాలంటే సిబిఎస్ఈలో అయితే లైఫ్ స్కిల్స్ అని ఒక సిలబస్ పెట్టారు వాళ్ళు. అంటే మామూలు సబ్జెక్ట్తో పాటు లైఫ్ స్కిల్స్ కోసం ప్రత్యేకమైన బుక్స్ రెడీ చేశారు వాళ్ళు. బుక్స్ రెడీ చేశారు, సిలబస్లో ఉంది, అవి కండక్ట్ చేయాలి. కానీ ఏ స్కూల్లోనూ అవి కండక్ట్ చేసి నేనైతే చూడలేదు. ఉంది సిలబస్లో అది. లైఫ్ స్కిల్స్ అంటే ఒక ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకోవాలి, స్ట్రెస్ ఎలా తట్టుకోవాలి, కమ్యూనికేషన్ ఎలా డెవలప్ చేసుకోవాలి, ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి, ఫెయిల్యూర్ని ఎలా ఫేస్ చేయాలి, వీటన్నిటికి సంబంధించిన బుక్స్ ఉన్నాయి. అద్భుతమైన బుక్స్ డిజైన్ చేశారు. నో డౌట్ సిబిఎస్ఈ బుక్స్, లైఫ్ స్కిల్స్ బుక్స్ ఆర్ వండర్ఫుల్లీ డిజైన్డ్. ఒక సైకాలజిస్టు, ఎడ్యుకేషనిస్టు, వీళ్ళందరినీ పెద్ద వాళ్ళని ప్యానల్గా వేసుకొని డిజైన్ చేశారు. కానీ ఇంప్లిమెంట్ చేసేది ఎవరు? సమస్య అది కదా. ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయనప్పుడు ఏముంది? పుస్తకాల్లో ఉంటే ఏం ఉపయోగము? జీవోల్లో ఉన్నాయి, కాలేజీలో బుక్స్ ఉన్నాయి, కానీ చెప్పేవాళ్ళు ఎవరు? ఆ క్లాస్ కండక్ట్ చేయరే. సో వీళ్ళు ఏం చేస్తారు, సంవత్సరానికి ఒకసారి ఒక పర్సనల్ డెవలప్మెంట్ క్లాస్ కూడా పెట్టిస్తారు. ఒక 10 రోజులనో వారం రోజులనో, 1 డే 2 days అండి. అంతకంటే ఏ కార్పొరేట్ కాలేజీ పెట్టించరు. నన్ను కూడా పిలుస్తారు, అక్కడ కాలేజీలు పిలుస్తారు. నేను ఎప్పుడు పిలుస్తారు? డిసెంబర్లో, జనవరిలో, ఎగ్జామినేషన్ ముందు. సార్ మా పిల్లలకి ఎగ్జామినేషన్ స్కిల్ చెప్పండి సార్, స్ట్రెస్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి చెప్పండి సార్ అని పిలుస్తారు. సో మనకి ఫీజు సరిగ్గా మనం వెళ్తాం. నేను వెళ్ళినప్పుడు ప్రతి మేనేజ్మెంట్కి చెప్తా, సార్ మీరు సంవత్సరం మొత్తం స్ట్రెస్ని క్రియేట్ చేసి ఒక 2 daysలో వదిలించేయండి అంటే ఎలా అవుతుంది? ఒక 1 hourలో స్ట్రెస్ని తగ్గించమని మాకు చెప్తున్నారు. మేము 1 hourలో అక్కడ హాఫ్ డేలో నేను ఏం చెప్పగలను వాళ్ళకు? మీరు ఇదే క్లాసు అకాడమిక్ స్టార్టింగ్లో పెడితే జూన్లో స్టార్ట్ అవుతుంది, జూలైలోనో ఆగస్టులోనే పెడితే స్ట్రెస్ లేకుండా చదవటం ఎలాగో పిల్లలకు నేర్పిస్తే అప్పుడు ఈ క్లాస్ అవసరం ఉండదు. కానీ మీరు ఆ పని చేయరు, మీరు ఎట్లా ఎగ్జామినేషన్ ముందే పెట్టిస్తారు. ఇది ఎన్నిసార్లు చెప్పినా కానీ ఆ మేనేజ్మెంట్లే మారవు. అండ్ అలాగే నార్మల్ పీపుల్ అయినా ఎవరైనా చూసుకుంటే వాళ్ళు శారీరకంగా దృఢంగా ఉండాలనుకుంటారు, జిమ్లని ఇక్కడికన్నా అక్కడికన్నా, అంటే బయట మనకు కనిపించే శరీరం బాగుండాలనుకుంటారు కానీ మెంటల్గా కూడా వాళ్ళు స్ట్రాంగ్గా ఉండాలని దానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వరు. సో ఎందుకు మనం మెంటల్గా ఇంపార్టెన్స్ ఇవ్వలేకపోతున్నాం? అది కూడా మంచి హెల్త్, దానివల్లే మన హెల్త్ డిపెండ్ అయి ఉంటుందని ఎవరికి తెలియక ఏమనుకోవచ్చు? WHO డెఫినేషన్ ప్రకారం అయితే there is no health without mental health. మెంటల్ హెల్త్ లేకుండా హెల్త్ అనేది డిఫైన్ పూర్తి కాదంటాడు WHO. కానీ మన దేశంలో మెంటల్ హెల్త్ అంటే సైకియాట్రిస్టు, క్లినికల్ సైకాలజిస్టు, వీళ్ళు రికగ్నైజ్డ్ మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్, రిహాబిలిటేషన్ సైకాలజిస్టులు, తర్వాత మామూలుగా చిన్న వాటికి సైకాలజిస్టులు, కౌన్సిలింగ్ సైకాలజిస్టులు, వీళ్ళ సంఖ్య చాలా 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 తక్కువ. ఫస్ట్ పాయింట్. ప్రభుత్వాలు వాటి మీద వెచ్చించేది చాలా తక్కువ, పీనట్స్ అంతా కూడా ఉండదు. ఓకే. ఇంకోటి, మెంటల్ హెల్త్ స్టిగ్మా ఉంది సొసైటీలో. మనకొక జబ్బు వస్తే చెప్తాం కానీ నేను డిప్రెసివ్ అని చెప్పలేను. నేను డిప్రెసివ్ అని చెప్పలేను. సో ఎంతో ఎందుకు, నేను సైకాలజిస్ట్ని, నేను కౌన్సిలింగ్ చేస్తాను. ఓకే, నేను కౌన్సిలింగ్ చేస్తాను, నేను మనుషులకు మాటలు చెప్తాను. ఒక 6 months బ్యాక్ అంతకుముందు ఒక మ్యాక్ ఐ హ్యాడ్ ఏ డిప్రెషన్ బౌట్. I had something in my life and I had a depression bout. నేను ఎవరికి చెప్పలే. యాజ్ ఏ సైకాలజిస్ట్ నాకు తెలుసు కాబట్టి నేను దాన్ని మేనేజ్ చేసుకోగలిగాను. నేను ఏదో సంథింగ్ నాకు తెలిసిన టెక్నిక్స్ ఉపయోగించి మేనేజ్ చేసుకోగలిగాను. బట్ వాట్ అబౌట్ ది కామన్ మ్యాన్?
చెప్పడం మ్మ్. చెప్పడం అవును. మనసులో దాచుకుంటాడు. ఎందుకు? మనం ఎప్పుడైతే సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తున్నామంటే నీకైనా పిచ్చా, మ్మ్. నీకైనా పిచ్చా, మందులు వాడుతున్నాడు సైకాలజిస్ట్, మందులు సైకాలజికల్ మెడిసిన్ వాడుతున్నా అంటే పిచ్చిదిరా. ఆడపిల్లలు పెళ్లి కావు సైకాట్రిక్ మెడిసిన్ వాడుతున్నారు చాలామందికి. అవును. ఆ స్టిగ్మా ఉంది మన సొసైటీలో. అందువల్ల భయపడతారు చాలామంది. చెప్పడానికి. ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్తారు తప్ప మ్మ్. అప్పటి వరకు సైకాలజిస్ట్ని కానీ సైకియాట్రిస్ట్ని కానీ సంప్రదించడానికి ఇష్టపడరు. ఫస్ట్ స్టేజ్లో వెళ్ళే వాళ్ళు చాలా తక్కువనే చెప్పుకోవచ్చు. ఫస్ట్ స్టేజ్లో వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ. అయితే నేను అయితే ఐఎమ్ ఇన్ టు కౌన్సిలింగ్ లాస్ట్ 20 years. ఓకే. అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు చాలా 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 రెట్లు బెటర్. మ్మ్. ఇప్పుడు పిల్లల్ని తీసుకొస్తున్నారు. ఓకే. పిల్లలు చదువుకోలేదంటేనో, స్కూల్కి సరిగా పోవట్లేదంటేనో, మ్మ్. లేక కొంచెం సమస్యలు ఉన్నాయంటే పిల్లల్ని పట్టుకొస్తున్నారు. ఎగ్జామినేషన్స్ కోసమైనా పట్టుకొస్తున్నారు. అట్లీస్ట్ మ్మ్. భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయంటే వస్తున్నారు. ఓకే. అత్తాగొడవల మధ్య గొడవలు అంటే వస్తున్నారు. పర్లేదు అంటే అదే ఇప్పుడు ఎవరు వస్తున్నారు? వీళ్ళు కొంచెం చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేషన్. ఈ పేపర్లు చదివి కొంచెం సైకాలజిస్టు సైకియాట్రిస్ట్ ఇంపార్టెన్స్ తెలుసుకున్న వాళ్ళు మాత్రమే వస్తున్నారు. బట్ నాట్ ది కామన్ మ్యాన్. ఓకే. అందరూ అంటే నార్మల్ పీపుల్ అందరూ ఇలానే ఉన్నారు, ఈ స్టిగ్మా అనేది ఉందని చెప్పారు. ఓకే. కానీ వీళ్ళు ఇంకా అంటే వాళ్ళే మాటలు చెప్తూ ఉంటారు చాలామందికి, ఇలా ఉండద్దు, ఇలా ఉండు, లైఫ్ అంటే చాలా ఉందని ఎగ్జాంపుల్స్ ఇస్తారు. వాళ్ళు చాలా ఎగ్జాంపుల్స్ చూపిస్తారు ఇంకొకరిని. కానీ వాళ్ళ స్టేజ్కి వచ్చేసరికి చూసుకున్నట్లయితే వాళ్ళు అదే తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి అంటే ఆ టైంలో ఎందుకు అంత గ్యాప్, అప్పుడొకలాగా ఇప్పుడొకలాగా ఉండాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇప్పుడు మైండ్ ఈజ్ నాట్ స్టేబుల్ అండి. ఫస్ట్ పాయింట్. నాకు బాగా గుర్తున్న మేరకు కొన్ని సంవత్సరాల కిందట ఒక కార్పొరేట్ కాలేజీలో ఒక ట్రైనర్గా ఉన్న అతను హుస్సేన్ సాగర్లో దూకి సూసైడ్ చేసుకున్నాడు. ఓకే. ఈ సైకలాజికల్కి సంబంధించి ట్రైనర్గా ఉన్న ఆయన. ఎస్. ఓకే. అతను కొన్ని వేల మందికి ఇలాంటి ట్రైనింగ్ ఇచ్చాడు. కొన్ని వేల మందికి ట్రైనింగ్ ఇచ్చాడు. జీవితం ఎలా గడపాలి, ఎట్లా ఉండాలి, ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, ఇట్లా రకరకాల ట్రైనింగ్ ఇచ్చి వచ్చాడు. ఫేమస్ పర్సన్, పేరు నాకు గుర్తులేదు, ఫేమస్ వన్. కానీ అతను హుస్సేన్ సాగర్లో దూకి సూసైడ్ చేసుకున్నాడు. ఓకే. నేనే చెప్పేది వీక్ మూమెంట్స్ ఆర్ దేర్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్. ఓకే. అతను అప్పుడు ఏ రోజు ఏదో ఇంట్లో భార్యతో ఏదో గొడవ పడ్డాడు. చాలా కాలంగా నడుస్తుంటే అది చాలా సీరియస్ అయింది ఆ రోజు గొడవ. సో ఆ ఆవేశంలో కూడా ఉంటుంది. వచ్చేసాడు, సూసైడ్ చేసుకున్నాడు. ఆ ఆవేశాన్ని గనక 5 నిమిషాలు ఆపగలిగితే 5 నిమిషాలు ఆపగలిగితే సో హీ విల్ సర్వైవ్. ఓకే. మళ్ళీ పోతుంది, ఆలోచన పోతుంది. ఆ 5 నిమిషాలు ఆపడం, 5-10 నిమిషాలు ఆపడం అనేది అప్పుడు మనిషి అవసరం ఉంటుంది. అక్కడ మనిషి అవసరం ఉంటుంది. సో అందువల్లనే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి, కొన్ని టోల్ ఫ్రీ నెంబర్స్, కొన్ని సూయిసైడ్ ప్రివెన్షన్ సెంటర్స్ కింద కొన్ని ఉన్నాయండి. మనకు నేషనల్ లెవెల్లో ఆస్ట్రాన్ ఉంది. మన స్టేట్ లెవెల్లో మనకు తెలంగాణలో అయితే హైదరాబాద్లో రోష్ని కౌన్సిలింగ్ సెంటర్ అని ఉంది. రోష్ని సూయిసైడ్ ప్రివెన్షన్ సెంటర్ అని చెప్పేసి ఇలా కొన్ని ఉన్నాయి. నెట్లో దొరుకుతాయి నెంబర్స్. ఈ అవేర్నెస్ ఎంతమందికి ఉంది సమస్య. ఇప్పుడు నేను సైకాలజిస్ట్ని కాబట్టి నాకు అవేర్నెస్ ఉంది. కామన్ మ్యాన్కి లేదే, చాలా మందికి లేదే. అది నేననేది కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వాలు మెంటల్ హెల్త్కు సంబంధించి విస్తృతమైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఎస్పెషల్లీ స్కూళ్ళల్లోనూ, కాలేజీల్లోనూ, కమ్యూనిటీల్లోనూ ఎలాంటి సమస్యలు ఉంటాయి, ఎలాంటి సమస్య ఉన్నప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, దీన్ని సిగ్గుపడకూడదు. ఇప్పుడు మనము పులిరాజాకి ఎయిడ్స్ వస్తున్నాయని ప్రచారం చేశాం కదా, కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు కదా. ఎయిడ్స్ లాంటి జబ్బులకి అంత విస్తృతమైన ప్రచారం కల్పించిన తర్వాత ఇప్పుడు ఎయిడ్స్ గురించి ఎవరు భయపట్టాల, మారడానికి కూడా భయపట్టాల కదా. అలాంటిదే మెంటల్ హెల్త్ ఇష్యూస్ సంబంధించిన వాటికి కూడా విస్తృతమైన ప్రచారం కల్పించాల్సిన అవసరం అయితే ఉంది. అప్పుడు స్టిగ్మా పోతుంది. ఒకవేళ నాకు యాంగ్జైటీ ఉంటే, అవును నాకు యాంగ్జైటీ ఉంది, నాకు డిప్రెషన్ ఉంది, టేకింగ్ ట్రీట్మెంట్ ఫర్ ది డిప్రెషన్, ఓకే, ఐఎమ్ టేకింగ్ ట్రీట్మెంట్ ఫర్ ది స్కిజోఫ్రెనియా అని చెప్పుకోగలుగుతాడు అట్లీస్ట్. అప్పుడు భయం ఉండదు, ఈ సిగ్గుపట్టము, దాచుకోవటం ఇవన్నీ ఉండవు. సార్, అయితే ప్రతి ఒక్కరు కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ అని, లైఫ్లో మనం ముందుకు వెళ్ళాలంటే మనకి సక్సెస్ ఉండాలి, సక్సెస్ అని చెప్తూ ఉంటారు కదా. అసలు సక్సెస్ ఉంటేనే లైఫా? సక్సెస్ లేకపోతే మనకి లైఫ్ లేదా, మనం బతకలేమా, మనం బతకడానికి అర్హత లేదా, ఏమనుకోవచ్చు? సో ఇఫ్ యూ ఆస్క్ మీ as a psychologist, I would say that the meaning of personality is not success. పర్సనాలిటీ కానీ, పర్సనాలిటీ డెవలప్మెంట్కి కానీ సక్సెస్తో ఎలాంటి సంబంధం లేదు. పర్సనాలిటీ అంటే తన
ఇంటర్నల్ ఎక్స్టర్నల్ వరల్డ్స్తో సర్దుబాటు చేసుకోవడం. అంటే ఇంటర్నల్గా వచ్చే కాన్ఫ్లిక్ట్స్ కానివ్వండి, ఎక్స్టర్నల్గా వచ్చే కాన్ఫ్లిక్ట్స్ కానివ్వండి, ఆ సిచ్యుయేషన్స్ కానివ్వండి, వాటికి తగ్గట్లుగా తను బాగా సర్దుబాటు చేసుకోగలిగితే మంచి పర్సనాలిటీ ఉన్న వ్యక్తిని అర్థం. ఎంత బాగా ఎఫెక్టివ్గా సర్దుబాటు చేసుకుంటే అంత పర్సనాలిటీని డెవలప్ అవుతుందని అర్థం. ఇది పర్సనాలిటీకి ఉన్న సైకలాజికల్ డెఫినేషన్. ఓకే. అయితే ఈ సెల్ఫ్ హెల్ప్ అనే ఒక మూమెంట్ వచ్చిన తర్వాత, సెల్ఫ్ హెల్ప్ మూమెంట్ అనేది వచ్చిన తర్వాత, సెల్ఫ్ హెల్ప్కి ఇంపార్టెన్స్ పెరిగింది. సెల్ఫ్ హెల్ప్ బుక్స్ ఇటువంటివన్నీ విపరీతంగా రావడం మొదలుపెట్టిన తర్వాత ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది బాగా ఒక పరిశ్రమగా మారిన తర్వాత వ్యక్తి సక్సెస్ మాత్రమే, ప్రతి వ్యక్తికి సక్సెస్ మాత్రమే ఇంపార్టెంట్ అనేది బాగా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. అందువల్ల ఈరోజు ఏ పర్సనల్ డెవలప్మెంట్ తీసుకున్నా కానీ సక్సెస్ సక్సెస్ సక్సెస్, ఎస్ ఐ వాంట్ సక్సెస్ అని చెప్పేసి గట్టిగా అరవటము, కేకలేయటము ఇది మనకు కనిపిస్తుంది. కానీ మనం అర్థం చేసుకోవాల్సి ఏంటంటే ఏ వ్యక్తి సక్సెస్ సాధించాలన్నా కానివ్వండి, ఇప్పుడు సపోజ్ మీరున్నారు, మీరు యాంకర్గా సక్సెస్ సాధించాలి. సక్సెస్ సాధించాలి మీ ఒక్కరితోనే సాధ్యమవుతుందా? అవ్వదు. అవుతుందా? కాదు కదా. కాదు. మీరు మీరు యాంకర్ కావాలంటే మీ మేకప్ మ్యాన్ ఉండాలి, మీరు హెయిర్ స్టైలిస్ట్ పని చేయాలి, సో కెమెరా కరెక్ట్గా మీకు కరెక్ట్గా మిమ్మల్ని చూపించాలి. సో ఓకే, సో మీకు మంచి అవకాశం రావాలి. సో మీకు మీ ప్రొడ్యూసర్ మీకు మంచి అవకాశాలు ఇవ్వాలి, మీ డైరెక్టర్ మీరు బాగా ఇంతమంది కలిసి పనిచేస్తే మీరు సక్సెస్ అవుతారు. నేను సైకాలజిస్ట్గానే అంతే. నేను రాయడానికి నాకు పేపర్లో అవకాశం ఇవ్వాలి, మాడడానికి టీవీలో అవకాశం దొరకాలి, రైట్. సో నా దగ్గరికి మంచి క్లయింట్స్ రావాలి, నేను మంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి, ఇవన్నీ కలిస్తే నేను సైకాలజిస్ట్ సక్సెస్ అవుతాను. సో ఏ ఒక్క వ్యక్తి కూడా ఇండివిజువల్గా సక్సెస్ సాధించలేడు. వీఆర్ ఇంటర్డిపెండెంట్స్, వీఆర్ నాట్ ఇండిపెండెంట్స్. మనం ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడి బతుకుతున్నాము. ఈ విషయాన్ని పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్లు ఎవరు కూడా చెప్పరు. నువ్వు సక్సెస్ సాధించి అంతే, నీతో పాటు చాలామంది ఉంటారనే విషయం చాలామంది పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనర్లు చెప్పరు. యూ అవుతుంది కానీ అజ్ అవ్వడం లేదు. సో ఎప్పుడైతే ఇది మిస్ అయిందో దాంతో ఏమవుతుంది, నా సక్సెస్ వెనక నేను పరిగెడుతూ ఉన్నప్పుడు నేను నా స్నేహితుల్ని వాళ్ళని వదిలేస్తున్నా. ఎందుకంటే నా సక్సెస్ నాకు ఇంపార్టెంట్, కాబట్టి నాకున్న బంధాలని, అనుబంధాలని, స్నేహాలని అన్నింటిని వదిలేసి నేను సక్సెస్ వెంట పరిగెడుతున్నా. అక్కడే మనం సోలో అయిపోతున్నాం. అప్పుడు నేను ఒంటరి అయిపోతున్నా. ఆ ఒంటరి అయిపోయినప్పుడు నాకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనుషులు కనపట్లా, నా పక్కన మనుషులు కనపట్లా. అంటే సోషల్ నెట్వర్క్ అనేది, డోంట్ థింక్ సోషల్ నెట్వర్క్ మళ్ళీ ఫేస్బుక్ ఫ్రెండ్షిప్ అని మాకండి. ఫేస్బుక్లో నాకు 10,000 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ నాకు మన సమస్య వచ్చినప్పుడు ఎవరో ₹1 సాయం చేయాలి చెప్తున్నా. మళ్ళీ నాకు సహాయం చేసి నా క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైతున్నారో వాళ్ళే సహాయం చేస్తారు. సో అందుకల్లా ఫేస్బుక్ ఫ్రెండ్స్, సోషల్ నెట్వర్క్ ఫ్రెండ్స్ని ఫ్రెండ్స్ అనుకోకూడదు. సోషల్ ఫ్రెండ్స్ అంతే, సోషల్ నెట్వర్క్ ఫ్రెండ్స్ అంతే. నిజమైన స్నేహితులు, మనకు అండగా ఉండేవాళ్ళు, మన బాధను పంచుకునేవాళ్ళు, మన రహస్యాలను పంచుకునేవాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఈ రోజుల్లో తగ్గిపోతున్నారు. కాబట్టి మనము సక్సెస్ కావాలండి. నేను సక్సెస్ వద్దని నేను చెప్పను. ఖచ్చితంగా మనిషి జీవితంలో సక్సెస్ సాధించాల్సిందే. అయితే సక్సెస్కి జీవితాన్ని బలివ్వకూడదు. జీవితాన్ని ప్రతి క్షణము ఆనందంగా అనుభవిస్తూ సక్సెస్ వైపు అడుగులేయాలి. అది ఎప్పుడు జరుగుతుందంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలో నీకు స్పష్టత ఉండాలి. సో నువ్వు వెళ్ళే దారిని ఎంజాయ్ చేయాలి. చాలామంది ఏం చేస్తారంటే, నేను ఇల్లు కట్టుకుంటే సక్సెస్ అని అంటారు, జీవితంలో అది ఒక్కటి అయిపోతే చాలా అనుకుంటారు. కానీ ఆ ఇల్లు కట్టిన తర్వాత మళ్ళీ సక్సెస్ ఆనందం ఉండదు, మళ్ళీ ఇంకోటి పెట్టుకుంటాడు. సో అది కాదు, మనం ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేయడం నేర్పించాలి పిల్లలకు కూడా. అంటే నువ్వు ఒక లక్ష్యాన్ని సాధించేటప్పుడు నువ్వు వేసే అడుగులు ఉంటాయి చూసారా, ఆ అడుగులను ఎంజాయ్ చేయడం నేర్పించాలి. అప్పుడు జీవితం ప్రతి క్షణం కూడా హ్యాపీగా ఉంటుంది. అది టీచ్ చేసేవాళ్ళు లేరు మనకు ప్రస్తుతం, అది చెప్పేవాళ్ళు లేరు. మనకు సక్సెస్ సాధించమని ఉన్నారు తప్ప ఆ సక్సెస్ సాధించే రూట్ ఏదైతే ఉందో, ఆ మార్గం ఏదైతే ప్రాసెస్ ఏదైతే దాన్ని ఎంజాయ్ చేయడం నేర్పించాలి. అప్పుడు జీవితం హ్యాపీగా ఉంటుంది. సార్, అలాగే ప్రజెంట్ సోషల్ స్టిగ్మా ఎలా ఉందంటే, సక్సెస్ అయిన వాడికే మనం వాల్యూ ఇవ్వాలి, లేనోడు ఏం లేడు వాడేంటి అన్నట్టు చూస్తున్నారు కదా. అంటే సక్సెస్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇలానా? అంటే సక్సెస్ లేని వాళ్ళందరూ సూసైడ్ అనే చెప్పుకోవచ్చా మనం? నేను ఒక మాట చెప్తానండి, ఇది పాపులారిటీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అథెంటిసిటీ. పాపులారిటీ వేరు,
అథెంటిసిటీ వేరు. అంటే కొంతమంది బాగా పాపులర్ అవుతారు, మంచి డబ్బులు వస్తాయి, మంచిది వస్తాయి, కానీ వాళ్ళు గొప్ప వ్యక్తులు కాకపోవచ్చు, వ్యక్తులుగా వాళ్ళ తర్వాత నాకు గుర్తుండకపోవచ్చు. అలాగే కొంతమంది పెద్ద సక్సెస్ కాకపోవచ్చు, కానీ ఆ తర్వాత తరం వాళ్ళకి గుర్తిస్తుంది. నేను ఒక ఉదాహరణ చెప్తాను, నాకు బాగా వెంటనే గుర్తొచ్చిన ఉదాహరణ. వ్యాన్ గో అని ఒక పెయింటర్ ఉన్నాడు. ఇప్పుడైతే వరల్డ్ ఫేమస్. ఆయన తన జీవితం మొత్తం రంగులు వేస్తూనే ఉన్నాడు. ఒక్క పెయింటింగ్ అమ్ముడు పోలే. జీవితం మొత్తం మీద ఒక్క పెయింటింగ్ కూడా అతని పెయింటింగ్ అమ్ముడు పోలే. అతని బాధ చూడలేక తన తమ్ముడి ఫ్రెండ్ 2 పెయింటింగ్లు కొన్నాడు. అతని జీవితంలో 2 పెయింటింగ్లు అమ్మాడు. అవి కూడా దయదలిచి కొనుక్కున్నవి. అతని బాధ చూడలేక అతని ఆర్థిక పరిస్థితి ఆదుకుంటాం కోసం ఒక ఫ్రెండ్ కొనుక్కున్న 2 పెయింటింగ్లు. సూసైడ్ చేసుకున్నాడు. కానీ అతని మరణం తర్వాత అతని పెయింటింగ్ విపరీతమైన ఫేమస్ అయ్యాయి. ఈరోజు వ్యాన్ గో పెయింటింగ్ కొనాలంటే కొన్ని కోట్ల రూపాయలు పెట్టాలి. అంటే మీకు ఆ టైంలో పాపులారిటీ ఉండకపోవచ్చు కొంతమందికి, కానీ వాళ్ళ ఒక స్కిల్ ఎప్పుడు కూడా ఎక్కడికి పోదండి. వాళ్ళ యొక్క నిజంగా ఉన్నవాడు టైం కోసం వెయిట్ చేయాలి. మనం ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఇప్పుడు మనకు మంచి నటుడు ఎవరన్నా అనుకోండి, ఎవరి పేరు చెప్తారు? చాలా మంది ఉన్నారు, ఒకళ్ళని చెప్పలేము కదా. మనం హీరోలు వేరు, నటులు వేరు. అక్కడ మళ్ళీ హీరోకి పాపులారిటీ ఉంటుంది, క్రేజ్ ఉంటుంది, డబ్బు ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ మంచి నటుడు అంటే మనం ఏ ప్రకాష్ రాజును లేకుంటే ఇటువంటి వాళ్ళని చూపిస్తాం కదా, ఏ యాక్షన్ చేస్తారు అనుకుంటాం. కానీ హీరోకి ఉన్న పాపులారిటీ వాళ్ళకు ఉండదు. కానీ నటులు వాళ్ళు మంచి నటులు. సో అలాగే పాపులారిటీ వేరు, అథెంటిసిటీ వేరు, సక్సెస్ వేరు, నిజాయితీగా ఉండటం వేరు. ఇప్పుడు గాంధీ ఉన్నాడండి, మనం గాంధీని తీసుకున్నాం. గాంధీకి డబ్బు ఉందా? లేదు. పర్సనాలిటీ ఉందా? లేదు. సూటు బూట్ వేసుకున్నాడా? లేదు కదా. కానీ గాంధీ సక్సెస్ అయ్యాడు, అతను నిరాడంబరంగా బతికాడు. అలాగే అంబేద్కర్ తీసుకున్నాం. అంబేద్కర్ క్యాస్ట్ కూడా లేదు, కష్టపడి చదువుకున్నాడు. అలాగే ఎవరో దయాదక్షిణ మీద విదేశాలకు వెళ్ళి చదివాడు, కానీ ఈరోజు జాతి మొత్తం గుర్తిస్తున్నా లేదు అతన్ని. సో ఆ రోజు మరి అంబేద్కర్ గొప్పవాడు అంటే కాదు, అంటే గాంధీ అంత గొప్పవాడు కాదు ఖచ్చితంగా. అండ్ నెహ్రూ అంత గొప్పవాడు అయితే అంత గొప్పవాడు అంటే అంత పేరు లేదు, అంత పాపులర్ కాదు. ఎక్కడో అకాడమిక్ సర్కిల్లో, పొలిటికల్ సర్కిల్లో, కొన్ని సర్కిల్లో పాపులర్ తప్ప కామన్ మ్యాన్కి తెలియదు. సో సక్సెస్ అనే దాన్ని ఎవరికి వాళ్ళు డిఫైన్ చేసుకోవాల్సిందే. ఎవరికి వాళ్ళు డిఫైన్ చేసుకొని ఆ సక్సెస్ యొక్క ప్రాసెస్ని ఎంజాయ్ చేయటం అలవాటు చేసుకుంటే ఏ సమస్య ఉండదు. ఓకే సార్, ఒక పర్సన్ తన డిప్రెషన్లోకి వెళ్తున్నారన్న విషయాన్ని తనకు తాను గుర్తుంచుకోగలడా? సింపుల్ అండి. ఎప్పుడైతే మనం రెగ్యులర్గా చేసే పనులపైన ఆసక్తి చచ్చిపోతుందో, ఓకే, ఆసక్తి పోతుందో, రెగ్యులర్గా చేసే పనులు ఏవైతే ఉన్నాయో వాటి ఆసక్తి పోవటం, మొబిలిటీ తగ్గిపోవడం, ఎక్కడికి కదలకుండా, యాక్టివ్గా లేకుండా ఒక చోటే పరిమితం అయిపోవడం, ఎవరితోనూ కలవకపోవడం, ఎవరితోనూ మాట్లాడడానికి ఇష్టపడకపోవడం, ఇటువంటివి ఎప్పుడైతే ఉన్నాయో అర్థమవుతుంది. ప్రధానంగా ముందు తనకు అర్థమవుతుంది, తనకు సమస్య ఉందనే విషయం ముందు తనకే తెలుస్తుంది. అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కూడా గమనించి వెంటనే తనకి సపోర్ట్ సిస్టమ్గా మనం వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఫ్రెండ్స్ కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి. అలాగే ఈ సూయిసైడల్ థాట్స్ ఉన్న వాళ్ళు ఆ సూయిసైడల్ దీన్ని ఎక్స్ప్రెస్ చేస్తారండి. చాలా సందర్భాల్లో చెప్తూనే ఉంటారు. ఇప్పుడు ఈ సుశాంత్ సింగ్ రాజ్పుట్ తీసుకుంటే ఆ ఫీడ్స్ కనుక మనం వరుసగా గమనిస్తే కొంత నా జీవితంలో శూన్యత ఉందనే విషయం మనకు అర్థమవుతుంది. అలాగే మనతో మాట్లాడేటప్పుడు చాలామంది లైఫ్ ఏమీ లేకుండా సాధించకుండా ఏం బతుకురా ఈ బతుకు అంటారు. కొంతమంది లైట్ తీసుకుంటారు, అంటే మనం పక్కన ఉన్న వాళ్ళ మధ్య లైట్ తీసుకుంటాం దాన్ని. కానీ అది లైట్ తీసుకోవాల్సిన అంశం కాదు. కొంచెం సీరియస్గా, అంటే పదే పదే కనుక అటువంటి పదాలు వినిపిస్తూ ఉంటే, పదే పదే చావుకు సంబంధించిన పదాలు, పదే పదే ఫెయిల్యూర్కి సంబంధించిన పదాలు, పదే పదే ఇంకెందుకు ఈ జీవితం అనే మాటలు వినిపిస్తే మాత్రం ఫ్రెండ్స్ కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, వెంటనే అతన్ని ఒక సైకాలజీకి తీసుకెళ్ళడం మంచిది. దీస్ ఆర్ సిగ్నల్స్ ఫర్ సూసైడల్ థాట్స్. కొంతమంది చెప్తారు, నాకు చనిపోవాలనిపిస్తుంది, ఎందుకు ఈ బతుకు అనిపిస్తుంది,
అని నాకు ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయి అది చెప్తారు కొంతమంది. అది చెప్పినప్పుడు దాన్ని ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకుండా ఏ పిచ్చి ఆలోచనలు నీకేమైందిరా నీకేమైంది ఎందుకంటే నువ్వేంద్రా అట్లా అంటావు అని మనం కొట్టేస్తాం. ఇంట్లో వల్లే ముందు అసలు కొట్టేస్తాం. కానీ వెరీ డేంజరస్. సూయిసైడల్ థాట్స్ వచ్చినప్పుడు ఒక్క క్షణం కూడా ఉపేక్షించొద్దు. పదే పదే సూయిసైడ్ థాట్స్ వస్తున్నాయి ఎవరైనా మీకు చెప్పారు అని అంటే వెంటనే సైకాలజిస్ట్ను సైకియాట్రిస్ట్ను సంప్రదించి దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం ఖచ్చితంగా చేయాల్సిన పని. నెగ్లెక్ట్ చేయకూడదు. సార్ అలాగే కొంతమంది ఓవర్ టెన్స్ అవుతూ ఉంటారు, కొంతమంది ఎక్కువ భయపడుతూ ఉంటారు, కొంతమంది ఎక్కువ యాంగ్జైటీ చూపిస్తూ ఉంటారు. ఇవన్నీ మనం డిప్రెషన్కి సిమ్టమ్స్ అనుకోవచ్చా, లేదంటే అవి అప్పట్లో ఓన్లీ ఎమోషన్స్ కిందే అనుకోవచ్చా? సో ఒక రకంగా చెప్పాలంటే డిప్రెషన్ ఈ వైపు ఉంటే యాంగ్జైటీ ఈ వైపు ఉంటుందండి. ఓకే, బోత్ ఆర్ డిఫరెంట్ పొలారిటీస్ అనమాట. డిప్రెషన్ ఎందుకు వస్తుందంటే గతం మీద ఆధారపడినప్పుడు గతంలో ఉన్న ఫెయిల్యూర్స్ని అవన్నీ తలుచుకుంటూ ఉంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. వేరే యాంగ్జైటీ అనేది భవిష్యత్తుకు సంబంధించింది. అంటే రేపేమవుతుందో, ఎల్లుండి ఏమవుతుందో, మరుక్షణం ఏమవుతుందో, ఫ్యూచర్ లేకుండా పోతుంది, ఇది యాంగ్జైటీ. సో రెండు 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 ఎడ్జిల్లో ఉంటాయి. అయితే యాంగ్జైటీ ఉన్న వాళ్ళకి డిప్రెషన్ రావచ్చు, డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి యాంగ్జైటీ పెరగవచ్చు. సో అదేమి ఉండవని కాదు, రెండు కలిసి ఉంటాయి మళ్ళీ. అయితే యాంగ్జైటీ అనేది డిప్రెషన్ అంత ప్రమాదకారి కాదు. డిప్రెషన్ ప్రమాదకారి కాదు. సో భయం ఉంటుంది, వణికిపోతారు, ఎవరితో కలవలేకపోతారు, సివియర్ యాంగ్జైటీ ఉంటే ఇవి ఉంటాయి. కానీ యాంగ్జైటీ వల్ల సూసైడల్ థాట్స్ రావు. సూసైడల్ థాట్స్ రావు, భయం ఉంటుంది. కాలర్ ఉన్నారు సార్, మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకేనండి, చైతన్య గారు మాట్లాడండి, మీకున్న సమస్య ఏంటో చెప్పండి. కాదు, డిప్రెషన్ అయిపోతూ ఉంటారు కదా మామూలుగా అసలు. ఏమండి? హలో చెప్పండి చెప్పండి. ఈ అతనికి అసలు మామూలుగా డబ్బు ఉంది, పేరు ఉంది, అన్ని ఉన్నాయి. కానీ ఒక డిప్రెషన్ అనేది ఇంతగా గురి చేస్తుందని అయితే నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదండి. అసలు ఫస్ట్ అయితే కూడా నమ్మలేదు. అసలు అతనేనా కాదా అని చెప్పి అదే పనిగా మెసేజ్ 2-3 చెక్ చేసుకుని వెయిట్ చేసి వస్తే మామూలుగా చూసి కన్ఫర్మ్ చేసుకుని ఇద్దరికి అసలు అవసరం ఏమొచ్చింది అంటే ఒక డిప్రెషన్ అనేది ఇంతగా గురి చేస్తుందా, ఎన్నున్నా కూడా బాధ అనేది ఎంత బలి తీసుకుంటుంది ఒక మనిషి అనేది అయితే అసలు అర్థం కాని విషయం అసలు. ఓకే, నేను దీనికి చెప్తా అండి. డిప్రెషన్ ఇది సైలెంట్ కిల్లర్ అండి. ఫస్ట్ పాయింట్, మనకు కనిపించదు కానీ చాలా తీవ్రంగా కలిచివేస్తుంది, మనిషిని కుదిపేస్తుంది. అయితే మైల్డ్ డిప్రెషన్లో ఉన్నప్పుడు అతని యొక్క ఆలోచన లెవెల్లోనే ఉంటుంది. అంటే ఆలోచనలో ఏంది జీవితంలో అక్కడే ఆగిపోతుంది. సో మైల్డ్ నుంచి మోడరేట్ క్లినికల్ సివియర్ డిప్రెషన్కి వెళ్ళిన తర్వాత ద థాట్ ప్రాసెస్ విల్ ఎఫెక్ట్ ది హార్మోన్స్ అండ్ న్యూరో ట్రాన్స్మిటర్స్ బ్రెయిన్ లెవెల్కి వెళ్ళిపోతుంది సివియర్ డిప్రెషన్లో. వన్స్ ఇట్ గెట్ ఇన్ టు ది న్యూరో ట్రాన్స్మిటర్స్ తర్వాత ఆ కెమికల్స్ అనేవి మిమ్మల్ని డిప్రెషన్లోకి మరింతగా లాగుతాయి, లోపల ఉండే కెమికల్స్ అనేవి. సో న్యూరో ట్రాన్స్మిటర్ మరింత డిప్రెషన్ గురి చేస్తాయి. అప్పుడు ఖచ్చితంగా మెడిసిన్స్ వాడటం తప్ప వేరే మార్గం లేదు మీకు అసలు. ఇంకా మీ ఆలోచనలు, కౌన్సిలింగ్ ఇవన్నీ ఏమి అప్పుడు సరిపోవు, ఓదార్పు మాటలు ఇవన్నీ సరిపోవు. ఖచ్చితంగా అప్పుడు మనము మెడిసిన్స్ వాడాల్సిందే. సో ఫిజికల్ అంటే సైకలాజికల్గా లేకుంటే ఫిజికల్గా స్థాయికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మనం మెడిసిన్ వాడాల్సిందే, వేరే మార్గం అయితే లేదు. ఓకే, అయితే సక్సెస్లో ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉన్నారా, సక్సెస్లో లేని వాళ్ళు మాత్రమే సూసైడ్ చేసుకుంటున్నారు అనుకోవచ్చా? అదేం లేదండి, సూసైడల్ థాట్స్కి సక్సెస్కి సంబంధం లేదు, ఫస్ట్ పాయింట్. సో నేను ఇందాక చెప్పినట్లు ఏ మానసిక సమస్యకైనా కానివ్వండి, సైకలాజికల్ ఫ్యాక్టర్స్, సోషలాజికల్ ఫ్యాక్టర్స్ అండ్ బయలాజికల్ ఫ్యాక్టర్స్ ఈ 3 ఉంటాయి. కొంతమందికి బయలాజికల్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా తరచూ ఆందోళన పడేవాళ్ళు, తరచూ డిప్రెషన్లో ఉండేవాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళల్లో ఉండే మైండ్లో ఉండే న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేవి అలా పనిచేస్తూ ఉంటాయి. సో అప్పుడు దానికి మెడిసిన్ అడ్రస్ చేయాలి. కొంతమందికి ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ అంటే సోషలాజికల్ ఫ్యాక్టర్స్ కానివ్వండి, ఆఫీస్ ఎన్విరాన్మెంట్స్ కానివ్వండి, సో అవి ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళు దాన్ని అడ్రస్ చేయాలి. సో కొంతమందికి సైకలాజికల్ ఫ్యాక్టర్స్ అంటే వాళ్ళ ఆలోచన విధానం అనేది వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది, అప్పుడు దాన్ని అడ్రస్ చేయాలి. సో అందరికీ ఒకటే అని చెప్పడానికి లేదు, కొందరికి 3 కలిసి ఉండొచ్చు కూడా. ఓకే, సో ఏది ఎవరికనేది అది
టెస్ట్ చేసినప్పుడు సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు అతను టెస్ట్ చేసి ఏ ఫ్యాక్టర్ ఎక్కువ ఎఫెక్ట్ అని చూపి దానికి సైకాలజిస్ట్ ఫ్యాక్టర్స్ అంటే కౌన్సిలింగ్ ఇస్తాడు, బయలాజికల్ ఫ్యాక్టర్స్ అంటే డాక్టర్ దగ్గర రిఫర్ చేస్తాడు, డాక్టర్ మెడిసిన్స్ ఇస్తారు, అది వాడాలి. సో సక్సెస్ అనేది సూసైడ్కి కారణం అయితే సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ సూసైడ్ కారణం అని నేను చెప్పను. సూసైడ్కి కానివ్వండి, డిప్రెషన్ కానివ్వండి, సెవరల్ ఫ్యాక్టర్స్ అంతే, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అందులో ఇదొక ఫ్యాక్టర్ అంతే. సక్సెస్ అనేది సక్సెస్ లేక ఫెయిల్యూర్ ఒక ఫ్యాక్టర్ అంతే, అదే కారణం అని చెప్పలేదు. నెక్స్ట్ కాలర్ ఉన్నారు సార్, మాట్లాడదాం. హలో హలో నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అడగండి. యంగ్స్టర్స్ లో లవ్ అఫైర్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడానికి పేరెంటింగ్ ఫ్లాస్ ఏమైనా ఒక రీజనా? ఒక్కసారి మళ్ళీ అడుగుతారమ్మా. యంగ్స్టర్స్ లో లవ్ అఫైర్స్ బాగా ఎక్కువ అవడానికి పేరెంటింగ్ లో ఫ్లాస్ ఉన్నట్ట అనేది ఒక డౌట్. ఓకే, డౌట్. ఫస్ట్ పాయింట్ గుడ్. సో ఫస్ట్ పాయింట్ పేరెంట్స్ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, టీనేజ్లోకి వచ్చిన తర్వాత పిల్లలకు ఆపోజిట్ సెక్స్ పట్ల ఆకర్షణ కలగటం అనేది సహజంగా జరిగే చర్య. ఇందులో ప్రత్యేకంగా దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. నేనైతే అటువంటి ఆకర్షణ కలగకపోతే తప్పు అంటాను. అదే ఒక సమస్య, ప్రాబ్లం, అది సమస్య అంటాను. సహజంగా కలుగుతుంది ఆకర్షణ ఆపోజిట్ సెక్స్ పట్ల. అయితే ఆకర్షణలన్నీ ప్రేమలు కావు. మళ్ళీ ఒక క్రష్ వేరు. క్రష్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ లవ్. ఇన్ఫాచ్యుయేషన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ లవ్, రైట్? కానీ మనం ఏం చేస్తాం, పేరెంట్స్ ఏం చేస్తారంటే, స్ట్రిక్ట్గా ఉండే పేరెంట్స్ ఒక అమ్మాయితో కొంచెం మాట్లాడుతున్నారు, లేకుంటే అబ్బాయితో తెలియగానే విపరీతంగా రిస్ట్రిక్షన్స్ పెట్టేస్తారు. రిస్ట్రిక్షన్స్ పెట్టేసినప్పుడు ఏమవుతుందంటే, టీనేజ్లో పిల్లలు ఆలోచనలు రెబలియస్గా ఉంటాయి. ఎప్పుడైతే ఇంట్లో రిస్ట్రిక్షన్స్ పెడతారో వాళ్ళు దానికి ఎదురు తిరగటం మొదలు పెడతారు. ఏది చేయొద్దన్నారో అది చేయటం అనేది టీనేజ్ యొక్క సహజమైన గుణం. ఎప్పుడైతే పేరెంట్స్ రిస్ట్రిక్ట్ చేస్తారో దాన్ని మరింత ఎక్కువ చేస్తారు తెలియకుండా. ఇంకోటి మేడం అడిగింది ఏంటంటే, పేరెంటింగ్లో ఫ్లాస్ ఉండటం వల్లనే పిల్లలు ప్రేమలో పడతారా అనేది ఒక అడిగింది. సో నిజానికి ఒక అధ్యయనం ప్రకారం అయితే నిజం. నేను చదివిన డెవలప్మెంట్ సైకాలజీలో చదివిన పుస్తకం ప్రకారం అయితే, ఎప్పుడైతే ఇంట్లో పిల్లలకు కావాల్సిన లవ్, ఎఫెక్షన్, కేర్ ఇవి దొరకవో అప్పుడు వాళ్ళు దానికోసం బయట వెతుకుతారు. అవి ఎక్కడ దొరికితే వాళ్ళ మీద హ్యాంగ్ అయిపోతారు. సో అందువల్ల ఎస్పెషల్లీ టీనేజ్లోకి వచ్చేసరికి పేరెంట్స్ వాళ్ళకి ఎనఫ్ టైం కేటాయించండి, కేర్ అండ్ లవ్, ఎఫెక్షన్ వీటికి ఎక్కువ వాళ్ళకి అందించండి. అందించినప్పుడు ఇంట్లో కనుక అవన్నీ దొరికితే దాని నుంచి బయట వెతకాల్సిన అవసరం ఉండదు. అబ్బాయికైనా కానీ అమ్మాయికైనా కానివ్వండి. క్రష్ ఉండొచ్చు, మళ్ళీ ఇక్కడ రెండు ఉన్నాయి. మళ్ళీ క్రష్ ఉండొచ్చు. ఇంట్లో బాగా ప్రేమ దొరుకుతుందండి. ప్రేమ దొరుకుతున్న అమ్మాయికి కూడా బయట ఇంకొక అబ్బాయి పైన ఒక క్రష్ ఏర్పడవచ్చు. కానీ ఆ క్రష్ ప్రేమగా మారదు. ఎందుకంటే ఆ క్రష్గానే ఉండిపోతుంది. ఆ అమ్మాయి అతని పట్ల పూర్తిగా ప్రేమగా అతనితో మాట్లాడి క్లోజ్ అయిపోయేసి అతని మీద హ్యాంగ్ అవ్వదు ఆ అమ్మాయి. ఈవెన్ ప్రేమగా మాట్లాడినా కానివ్వండి, అతని మీద ఆధారపడిపోదు. తనకు కావలసిన ప్రేమాభిమానాల కోసం ఆ వ్యక్తి పైన ఆధారపడిపోదు. అప్పుడేమవుతుంది, ఆ ప్రేమ విఫలమైనా కానీ ఆ అమ్మాయి సీరియస్గా తీసుకోదు. ఎందుకు? తనకు కావాల్సిన ఆధారం ఉంది, లవ్ ఇక్కడ ఉంది కాబట్టి. కానీ ఆ లవ్ ఇక్కడ ఇంట్లో లేదనుకోండి, ఆ ప్రేమ ఫెయిల్ అయిపోతే అది జీవితం ఫెయిల్ అయినట్లు అవుతుంది. కాబట్టి చాలా సమస్యలకండి నేను చెప్తున్నాను కదా, పిల్లలలోనూ టీనేజర్స్లోనూ అంటే పెద్దవాళ్ళలోనూ వచ్చే 70-80% మానసిక సమస్యలకి ప్రధానమైన కారణము పేరెంటింగు, కుటుంబ వాతావరణం. అక్కడ ప్రధానంగా పునాది పడుతుంది సమస్యలకి. ఆ తర్వాత సోషలాజికల్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయి. కాబట్టి మనము పిల్లలని మంచిగా, ప్రేమపూర్వకంగా, ఎఫెక్షనేట్గా పెంచాలి. వాళ్ళకి కావాల్సినవి వాళ్ళకు అందించాలి. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఒంగోలు. ఓకేనండి, మీకున్న సమస్య ఏంటి అడగండి. అంటే నాకు డౌట్ ఉందండి. ఇప్పుడు ఇట్లా మనిషికి యాంగ్జైటీ అని, పానిక్ అటాక్ అని వస్తుంది. దానికి రీజన్ ఏంటి? మళ్ళీ ఆడపిల్లలకి హార్మోన్స్ వల్ల దాని వల్ల ఏమైనా వస్తుందా ఏంటి అనేది.
మా ఏ మానసిక సమస్యకైనా కానివ్వండి సెవరల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇందాక చెప్పినట్టు మళ్ళీ చెప్తున్నాను, బయలాజికల్ ఫ్యాక్టరు, సైకలాజికల్ ఫ్యాక్టరు, సోషలాజికల్ ఫ్యాక్టర్స్, 3 రకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. అయితే దేనివల్ల అది ఏర్పడింది అనేది ఒక సైకాలజిస్ట్ మీరు సంప్రదించినప్పుడు వాళ్ళు చేసే టెస్టింగ్ ద్వారా వాళ్ళ కౌన్సిలింగ్లోనే తెలుస్తుంది. ప్రధానంగా ఈ సమస్య వల్ల ఈ అమ్మాయికి లేకుంటే ఈ అబ్బాయికి ఈ యాంగ్జైటీ వచ్చింది, లేకుంటే ఈ హార్మోనల్ వల్ల ఈ యాంగ్జైటీ పెరుగుతుంది అనేది. ఇప్పుడు మీకు థైరాయిడ్ వల్ల కూడా కొంత యాంగ్జైటీ ఏర్పడవచ్చు. అందరికీ ఒకేలా ఉంటుంది, అందరికీ ఒకేలా ఉండదు. నేను అది అందువల్ల మనకు యాంగ్జైటీ కానివ్వండి, ప్యానిక్ కానివ్వండి ఏదైనా వస్తున్నప్పుడు దాన్ని ఉపేక్షించకుండా, నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే ఒక సైకాలజిస్ట్ని కలిస్తే వాళ్ళు మీకు సరైన గైడెన్స్, ఇది ఎందువల్ల వస్తుంది, దానికి ఏం మార్పులు చేసుకోవాలి, మీ మెడిసిన్స్ అవసరం ఉంటుందా లేదా, లేకుంటే మీ ఆలోచనలు మార్చుకుంటే సరిపోతుందా, ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తారు. కాబట్టి ముందు మనం ఆ ఉపేక్షించకుండా ఒక మంచి సైకాలజిస్ట్ని సంప్రదించడం అనేది అవసరం. ఓకే సార్, అలాగే ఇప్పుడు ఎవరైనా స్టూడెంట్స్ కానివ్వండి, ఇంకొకరు ఎవరైనా సరే వాళ్ళకి చదువు దగ్గర కానివ్వండి, ఎగ్జామ్స్ విషయంలో, ఏ విషయంలో లవ్ అఫేర్ అవ్వచ్చు, ఏ విధంగా వాళ్ళు ఒకవేళ సూసైడ్ వరకు వెళ్ళినట్లయితే దాన్ని మనం కేవలం పేరెంట్స్ మీద తోసేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నేను పేరెంట్స్ మీద తోసేయడం లేదండి. నేను పేరెంట్స్ ప్రధానమైన కారణం అంటున్నా. ఇప్పుడు పేరెంట్స్ కారణంగా, ఎందుకంటే పిల్లల మీద ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చూపించేది పేరెంట్స్ అండి. ఓకే, ఇప్పుడు సింపుల్ చెప్తానండి. ఇప్పుడు మీ మీద నాకు కోపం వచ్చిందండి, నేను తిడతాను. నేను తిట్టినప్పుడు మీరు నా మీద తిరగబడతారు, లేకుంటే నా మీద గొడవ పడతారు. ఓకే, అదే మిమ్మల్ని మీ పేరెంట్స్ తిట్టారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? కామ్గా ఉంటాను, ఏం చేయలేదు. పెయిన్ అయితే ఉంటుందిగా, ఉంటుంది, పెయిన్ ఉంటుంది కదా. నా మీద తిరగబడతారు, ఫ్రెండ్స్ మీద అయితే తిరగబడవచ్చు, టీచర్ మీద అయితే తిరగబడవచ్చు, పేరెంట్స్ మీద తిరగబడలేము కదా. సో పెయిన్ ఉంటుంది లోపల. సో అలాగే గ్యాప్స్, పిల్లల మధ్య పేరెంట్స్ మధ్య గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో, పేరెంట్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది వాళ్ళ పైన, పిల్లల పైన. అందుకు నేను వాళ్ళు ప్రధానమైన కారణం అంటున్నా. అలాగే స్కూల్లో ఉండే ప్రెషర్ కారణం కావచ్చు, టీచర్స్ మాట్లాడే మాటల కారణం కావచ్చు, ఫ్రెండ్స్ మాట్లాడే మాటల కారణం కావచ్చు, అలాగే సోషల్ ప్రెషర్ కారణం కావచ్చు. నేను ఎప్పుడు తరచు ఒక మాట చెప్తానండి, పింపుల్స్ వస్తున్నాయని చెప్పి సూసైడ్ అటెంప్ట్ చేసిన అమ్మాయిని నేను చూశానండి. పింపుల్స్ కోసం. టీనేజ్లోకి వచ్చి పింపుల్స్ వస్తాయి, కామన్. కానీ విపరీతంగా వస్తున్నాయని, అవి తగ్గట్లే, ఎన్ని మందులు వాడిని తగ్గట్లే అని చెప్పి సూసైడ్ అటెంప్ట్ చేసిన అమ్మాయి నేను కౌన్సిలింగ్ చేశాను. అంటే ఆ వయసులో అది చాలా తీవ్రమైన సమస్య అనిపిస్తుంది. టీనేజ్లో తన అందంగా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. దానికి ఇబ్బంది పడేది ఏదైనా కానీ తీవ్రమైన సమస్య. కాబట్టి ఏ వయసుకు ఆ వయసు తగ్గట్లుగా సమస్యలు మారిపోతూ ఉంటాయి, సక్సెస్ యొక్క డెఫినేషన్ మారిపోతూ ఉంటుంది. దాన్ని మనం జాగ్రత్తగా పేరెంట్స్ అర్థం చేసుకోవాలి. మనకు అర్థం కాకపోతే ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ విశేష్ గారు. ఇవాళ హెల్ప్ లైన్ కార్యక్రమం ద్వారా కూడా మెయిన్గా డిప్రెషన్ అనేది ఏ విధంగా లోన్ అవుతారో, దాని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి అనే విషయాన్ని కూడా చాలా చక్కగా మా అందరికీ వివరించినందుకు ధన్యవాదాలు. చూసారు కదండి, ఇది ఇవాళ మన హెల్ప్ లైన్ కార్యక్రమం. మళ్ళీ రేపటి హెల్ప్ లైన్ కార్యక్రమంలో మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.